స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ ధనలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో లక్ష్మీ మండపంలో అమ్మవారికి సకల బంగారాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి కొలువుదీర్చారు. ఆపై లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠనం చేస్తూ ధనలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై శ్రీ రాయారావు విశ్వేశ్వరరావు గారు పాటను రాసి స్వరకల్పన చేసి శ్రీ స్వామివారికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్య బ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ గారు కూడా పాల్గొన్నారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాట ఆడియో ఆవిష్కరణ జరిగింది. మరి ఇక్కడున్న భక్తులందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు. మొట్టమొదటిగా ఆ పాట ఆవిష్కరణ తర్వాత విన్నది మనమే. దీన్ని రాయారావు విశ్వేశ్వరరావు గారిని మరి గేయ రచయిత ఎంతో అనుకువతో ఉంటాడు. మరి వెంకటేశ్వర స్వామి భక్త తత్పరుడు. అతన్ని స్వామివారి మీద ఉన్న భక్తితో ఈ పాట రాయడం జరిగింది. ఎంతో వీణుల విందుగా ఉన్న ఈ పాట మరి ఈరోజు స్వామివారికి అంకితం చేశారు. అలాగే ఈరోజు విశిష్ట అతిథి హాస్య బ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ గారు. మరి హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ గారు ప్రపంచానికి చాలామందికి సుపరిచితులే. వారి ప్రోత్సాహంతో ఈ గేయ రచన సాగింది. అలాగే ప్రొఫెసర్ సాంబశివరావు గారు ఎన్నో డిగ్రీలు ఉన్నా కూడా మరి ఎంతో అనుభూతితో ఉన్న స్వామివారి భక్తుడు. ఈ గేయ రచనలో ఆయన కూడా ప్రోత్సాహము, ప్రేరణ ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మీ సమక్షంలో జరిగింది. స్వామివారికి అంకితం జరిగింది. ఆ స్వామివారి కృప మన అందరిపైన ఉండాలని స్వామివారిని మనసారా వేడుకుంటున్నాను. జై స్వర్ణగిరీశ. మేము స్వర్ణగిరీశుడిని చూసుకున్నాం అనుకుంటారు, కానీ ఈ స్వర్ణగిరి నిర్మాణం చేసిన వ్యక్తి మానేపల్లి రామారావు గారు. స్వయంగా వజ్రగిరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో పుణ్యాలు చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. అద్భుతమైన స్వర్ణగిరి కొండలపై ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఈ గొప్ప పుణ్యక్షేత్రం అని నేను భావిస్తాను. ఆ పుణ్యక్షేత్రం గురించి, అలాగే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గురించి పాట రాయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శించుకొని వారి కృపా కటాక్షాలను పొందుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర.